కేఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యాంశం ఏమిటంటే లడ్డూ వివాదం, వెంకటేశ్వర స్వామి, నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్, నందిని నెయ్యి, హెరిటేజ్ నెయ్యి, ఏఆర్ నెయ్యి, మరి కొత్తగా ఆల్ఫా అనేటువంటి ఢిల్లీ నెయ్యి కూడా వచ్చి చేరింది. ఇవన్నిటికీ కూడా 7వ తేదీన ఆగస్టు 7వ తేదీ 2024లో వీళ్ళు ఏం చేశారనే విషయాన్ని పూర్తిగా మీకు అన్ని సవివరాలతోటి మీకు ఆవిష్కరించబోతున్నాను. ముఖ్యంగా ముందు లోకేష్ గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాము. అంటే నాకు ఒక్క విషయం అర్థమైంది. లోకేష్ గారు, ఆయన తండ్రి గారు టీటీడీని పూర్తిగా పాలనా వ్యవస్థ మొత్తము వారి చేతుల్లోనే ఉందనే దానికి ఈ పదాలే నిదర్శనము. బోర్డు గాని ఎవరు గాని దీనికి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఈ విషయాన్ని మనం విని ఆ తర్వాత చర్చలోకి వెళదాం. చేయండి, బియ్యం టెస్ట్ చేయండి, కూరగాయలన్నీ టెస్ట్ చేయండి, నాణ్యత మనం మెయింటైన్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసి పంపిస్తాం జరిగింది. ఏం మాట్లాడుతున్నావు లోకేష్? మీ తండ్రి గారు టీటీడీని ఆదేశించారా? అంటే టీటీడీ బోర్డు పూర్తిగా నిర్ధనావస్థలోకి వెళ్ళిపోయిందా, లేక టీటీడీ బోర్డును పూర్తిగా మీరు దాన్ని నిర్వీర్యం చేసేసారా, లేక ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? నీ తండ్రి చెప్తేనే వారు టెస్టులు ఇంతకాలం చేశారా? ప్రతిరోజు ప్రతి పదార్థం మీద కూడా వచ్చేటువంటి ప్రతి పదార్థం మీద కూడా టీటీడీలో ప్రత్యేకముగా దాని మీద టెస్టులు చేస్తారు. నువ్వు చెప్పటం, నీ అయ్య చెప్పటం ఏంటి? ఏమన్నా తెలివిండి మాట్లాడుతున్నావా? నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తావని నేను అనుకోలేదు. కానీ తర్వాత ఏంటో చెప్పు. దాంట్లో భాగంగా ఈఓ గారు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీవీ ల్యాబ్ కు పంపిస్తే చాలా స్పష్టంగా పంది మాంసం ఉందని, అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని, ఫిష్ ఆయిల్ అంటే చేప ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట చెప్తే ఆధారాలతో చెప్తారు. అందుకే నేను చెప్పాను, ఈ రోజు ఆధారాలు మేము బయట పెట్టాం. ఏమన్నావు లోకేష్? ఎన్డీడీబీ ల్యాబ్ కి ఏంటి దీన్ని పంపించారు టెస్టుల కోసం అన్నావు. అసలు ఎన్డీడీబీకి అబ్రివేషన్ తెలుసా? అసలు ఎన్డీడీబీ ఎక్కడుందో కూడా నీకు తెలుసా అని నేను అడుగుతున్నా. అసలు ఎన్డీడీబీలో 2013లో ఎన్ని అకృత్యాలు జరిగాయో తెలుసా? ప్రజలకు విశ్వసనీయతే కోల్పోయింది అది ఎన్డీడీబీ. అంటే ఎన్డీడీబీ 2013లో 475 కోట్ల కుంభకోణాలు చేసి అనేక బినామీ సంస్థలను స్థాపించి వాటినన్నిటినీ ప్రమోట్ చేసి పాల ఉత్పత్తిదారులు గొంతు కోసినటువంటి ఎన్డీడీబీ. దానికి ఉదాహరణ ఈ వీడియో ఒకసారి చూడు. ముఖ్యంగా ముందు మనం ఈ వీడియో గురించి తెలుసుకోబోయేదంటే కోబ్రా పోస్ట్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది. వీరు చేసే పని ఏంటంటే తెహల్కా సహ వ్యవస్థాపకుడు ఈయనండి. ఈయన తెహల్కా అనేటువంటి కుంభకోణాలని వెలికి తీసినటువంటి ఆయనతో కలిసి పనిచేసినటువంటి అనిరుద్ బాహుల్ అనేటువంటి ఆయన ఈ కోబ్రా పోస్ట్ అనే దాన్ని ఒక వెబ్సైట్ ని స్థాపించారు. ఇవన్నీ కుంభకోణాలు వెలికి తీయటమే ఈయన యొక్క కార్యక్రమం. ఎన్నెన్నో సెన్సేషనల్ న్యూస్ ని ఈయన తీసుకొని వచ్చారు. నేను అందులోంచి సేకరించిన దాన్ని బట్టి నేను తెలుసుకున్న విషయాలు ఏమిటంటే, ముఖ్యంగా 2013, 2015 ఈ యొక్క ఎన్డీడీబీ అనేటువంటి ఈ సంస్థ అనేక కుంభకోణాలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. 477 కోట్ల గ్రాంట్ను వీళ్ళు దుర్వినియోగం చేశారట. విమానాల్లో తిరగడము, అందులో రకరకాలుగా అనేక బినామీ కంపెనీలు, అదేనండి పాలు కూడా బినామీ కంపెనీ. అంటే మన చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుస్తుంది దీని యొక్క సంగతి. కాబట్టి ఇవి బినామీ కంపెనీల ద్వారా 475 కోట్ల రూపాయలు నొక్కేసినటువంటి ఘన చరిత్ర ఈ యొక్క ఎన్డీడీబీ ఇదన్నమాట. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రభుత్వ రంగ ఆధీనంలో జరుగుతున్నా కూడా దీంట్లో బ్యూరోక్రాట్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, మంత్రులు, రకరకాల మంది ఇందులో చేరి పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసి ప్రజలకు దీని మీద విశ్వాసం కోల్పోయేటట్టు 475 కోట్ల రూపాయలను మెక్కేసినటువంటి ఘన చరిత్ర ఇది. ఇందులో ముఖ్యంగా ఎటువంటి బినామీ కంపెనీలు పెట్టారని మనం తెలుసుకుంటే, అప్పుడు మహి మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్, సహజ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్, శ్రీజా మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్, బన్నీ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్, బాహుదామ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్, ఇలాగ పుంకాలుగా లేని
కంపెనీలను సృష్టించి వీరే 475 కోట్లు గ్రాంట్లు నొక్కేసి విమానాల్లో చార్టర్డ్ ఫ్లైట్స్ వేసుకొని దేశమంతా తిరిగి ఎంజాయ్ చేసినటువంటి ఘన చరిత్ర ఎన్డీడీబీకి ఉందని చెప్పి ఈ యొక్క కోబ్రా వెబ్సైట్ లో మనకి తెలుస్తుంది. ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి నేను తెలుగులో కొంతవరకు తర్జుమా చేసి చెప్పగలుగుతున్నాను. ఇదండి ఈ ఎన్డీడీబీ పైన ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసము, వారి పైన ఉన్నటువంటి నిబద్ధత. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇటువంటి వాటి మీద ఎక్కువగా ఆయనకి నమ్మకం ఉంటుంది అనే దానికి ఇది ముఖ్య కారణము. ఇకపోతే నెక్స్ట్ విషయానికి వద్దాం. ప్రజలందరూ ఒకటి గమనించాలి, ఈ ఎన్డీడీబీకి చంద్రబాబు గారు నెయ్యిని పంపించి రిపోర్టు తీసుకోవటం అనేది ఈయనకి ఈవీఎంలు మార్చేయడంలో గల సమర్థత ఉంది. కాబట్టి ఈయన రిపోర్ట్లు మార్చడం, ఎక్కడైతే రిపోర్ట్లు బాగా వస్తాయో తెలిసినటువంటి ప్రావీణ్యం గలవాడు కాబట్టి ఎన్డీడీబీకి పంపించి ఈ తప్పుడు రిపోర్ట్లు తీసుకొని ప్రజలందరినీ మోసం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడని అందరూ గ్రహించాలి. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా విమర్శిస్తావు. నువ్వేంటి మరి ఇప్పుడు అన్న దానాల అన్న తమ్ముడు పెళ్ళాము చెల్లెలు దానాలు కాదు, అన్నదానం. అది సరిగ్గా తెలుగు నేర్చుకో ముందు. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. బాధేస్తుందా? ఎందుకు బాధేది నీకు? హెరిటేజ్ కంపెనీ బినామీ కంపెనీలు ఉంటాయి. హెరిటేజ్ కంపెనీకి ఆ బినామీల ద్వారా హెరిటేజ్ నెయ్యిని సప్లై చేసి టీటీడీకి దొబ్బేయాలని ఆలోచన ఎవరికి తెలుదు నీ బతుకు. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. బాబు గారు తమరు సొల్లాపండి. రీసెంట్ గా ఒక పెద్దావిడ ఖమ్మం నుంచి తిరుమలకు వచ్చారట. వారు కొన్ని లడ్డూ ప్రసాదాలు కొన్నారట. అందులో ఎన్ని పొగాకు పొట్లాలు ఉన్నాయో చెప్తాది నీ ఘన చరిత్ర. అది నీ హయాంలో ఇప్పుడే మొన్నే జరిగింది. ఇన్ను బాబు. అమ్మా మీ పేరేం పేరు? మీరు ఎప్పుడు తిరుమల వెళ్ళారో చెప్పండి అమ్మా. నమస్తే అండి. 19వ తారీఖు వెళ్ళామండి. 19వ తారీఖు వెళ్ళి 20వ తారీఖు దర్శనం అండి. 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు లైన్లోకి వెళ్ళాము. నైట్ 1:30కి దర్శనం అయిపోయిందండి. 2ంటికి లడ్డూలు తీసుకున్నాము. 2:30కెళ్ళ రూమ్కి వచ్చామండి. నిన్న మార్నింగ్ 10ంటికెళ్ళ పిల్లలకు లడ్డు తీసి పెడదామని అనేసరికి ఆ లడ్డు ఓపెన్ చేస్తానండి ఎంతసేపటికి ఇట్లా స్టక్ అయినట్టుగా వస్తుంది. ఏంటి అది చూస్తే లడ్డూలో ఏదో ప్యాకింగ్లో అంబర్ పెట్టినట్టుగా ఉంది. నాకు అర్థం కాలే. మా బాబు వచ్చి చూసి మమ్మీ ఇది అంబరే అని అన్నాడు. చాలా బాధ అనిపిస్తుందండి. అన్ని లడ్డూలు తెచ్చాను, ఎవరికి పెట్టలేకపోయాను నేను. అసలు అమ్మ ఒక విషయం చెప్పండి, ఇలాంటి సంఘటనలు ఇప్పుడైనా లడ్డూలో ఇలాంటి పదార్థాలు రావడం, ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలాంటి పదార్థాలు లడ్డూలో ఏమన్నా వచ్చాయమ్మా? కొంచెం వివరంగా చెప్పండి. ఇంతకుముందు సేవకి వెళ్ళానండి. ఇప్పుడు 8 నెలల నుంచి వెళ్తున్నామండి. ప్రతి నెల వెళ్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడు రాలేదండి, ఇప్పుడు రావడమేనండి. నేను చూసింది అయితే ఇప్పుడు రావడమేనండి. ప్రతి నెల దర్శనాలకు వెళ్తున్నామండి మేము. క్వాలిటీ కూడా మారింది. అంటే అది లడ్డు ఇంతకుముందు వారం 10 రోజులు ఉండేదండి. లడ్డు తీసుకొస్తే ఇప్పుడు 3 రోజులకే నల్లగా అవుతుంది, స్మెల్ వస్తుంది. ఆ లడ్డూలు తెచ్చి 1 రోజు 2 రోజులు పంచకపోతే వేస్ట్ పడేయడమే. అయ్య గారు, బాబు గారు తమరు వింటున్నారు కదా, తమరు హయాంలోనే మేడం గారు మొన్న 19వ తేదీ సెప్టెంబర్ 19వ తేదీన తిరుమల వెళ్ళి అక్కడ లడ్డూలు కొన్నారంట. ఆ లడ్డూలు విప్పి చూస్తే ఏముందట, తమరు పొగాకు వేసి లడ్డూలు చుట్టించారని ఆవిడ స్పష్టంగా చెబుతున్నారయ్యా. ఏ లడ్డు ఇప్పినా కానీ పొగాకు కంపేనట. మరి సిగ్గుండాలి కదా నీకు. ఎప్పుడు అసలు ఆ నెయ్యి ట్యాంకర్లను టెస్ట్ చేశానంట. పోయి ఆ నెయ్యితో ఎక్కడ వండామని కూడా ఎక్కడ చెప్పట్లేదు నువ్వు. సరే వెనక్కి పంపించేసారు, అదేరే విషయం. కానీ నువ్వు మాత్రము దేవదేవుని మీద ఎంత దుష్ప్రచారం చేస్తున్నావో నీకేమన్నా తెలుస్తుందా? నీ యొక్క బతుకు ఇంకా నేనేం చెప్పలేను. కానీ సరే, ఇంకా 2వ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకొక ఎపిసోడ్ ఉండండి. ఇప్పటికే 10 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఈ ఎపిసోడ్ ను పూర్తి చేస్తున్నాను. 2వ ఎపిసోడ్ లో ఆయన ఏం చేశారనేది మీకు స్పష్టంగా చెబుతాను. ఆల్ఫా నెయ్యి ఏమిటి, నందిని నెయ్యి ఏమిటి, ఎవరికి టెండర్లు కట్టబెట్టారు 7వ తేదీన ఆగస్టున అనేది, రీటెండర్లు ఎప్పుడు పిలిచారనే దాని విషయాన్ని ఇంకొక వీడియోలో తెలియజేస్తాను. దయచేసి ఉండండి. అందరికీ నమస్కారం.